అయితే సత్యం గారు, సంక్షోభం నేపథ్యంలో ఇండిగో యాజమాన్యంపైన కేంద్ర ప్రభుత్వం తీసుకునేందుకు సిద్ధమవుతున్న కఠిన చర్యలు ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? ఇంకో 2 సంవత్సరాలకు పర్మిషన్ ఇస్తుంది. హ్మ్. ఇప్పుడున్నటువంటి ప్రామినెంట్గా ఉన్నటువంటి ఇండిగో స్పైస్ జెట్ ఉందనుకోండి, సరే టాటా ఏవియేషన్ సంస్థ కూడా నడుపుతుంది. ఇంకో ఇద్దరు పర్మిషన్స్ అనుకోండి, ఆ ఇద్దరు పర్మిషన్ ఇస్తే వీళ్ళకి వచ్చే లాభాలు తగ్గిపోతే వీళ్ళ పాత్ర కూడా తగ్గుద్ది. వాళ్ళ పర్మిషన్స్లో వాళ్ళు ఉంటారు. ఇదంతా ఒట్టిదేనండి, మేము చేస్తామంటే వాడు నేను ఈ దేశం నుంచి పోతాంటే వెంటనే మళ్ళీ బతిలాడతారు. మేము నడపామంటే ఇది ఇంటర్నేషనల్ సంస్థ కాబట్టి మేము నడపామన్నారు అనుకోండి, ఖచ్చితంగా అనేక దేశాలకు ఫ్లైట్ నడుపుతుంది. మేము వేరే దేశాలకు నడుపుకుంటే నడపామన్నారు అనుకోండి, మళ్ళీ అటువంటి సంస్థ వచ్చి దీన్ని స్టార్ట్ చేయొద్దు. కాబట్టి ఇవన్నీ దీర్ఘకాలికంగా తీసుకోవాల్సిన చర్యలు. ఒక క్లియర్ పర్సెప్షన్ తోటి నిర్వహించాల్సినటువంటి శాఖ ఇది. అట్లా కాకుండా స్వల్పకాలిక ఆబ్జెక్టివ్స్ తోటి నడిపితే ఇటువంటి పరిస్థితే ఉంటుంది. మొత్తం ప్రైవేటీకరణ చేయాలి, మొత్తం డిజిటలైజ్ చేయాలి. విమానయాన శాఖ మీద ఎన్ని వస్తాయి డబ్బులు బడ్జెట్కు సమకూర్చడానికి? రైల్వే రద్దు చేస్తే ఎన్ని వస్తాయి? తర్వాత ఇతర సంస్థలు ఉక్కు ఫ్యాక్టరీలు రద్దు చేస్తే ఎన్ని వస్తాయి? ఆ టార్గెట్ పెట్టుకుని అసలు డిజిన్వెస్ట్మెంట్ శాఖే పెట్టిరు. ఒకప్పుడు అరుణ్ శౌరి ఉండేది. అంటే గత ప్రభుత్వాలు ఆస్తులు సంపాదిస్తే వీటిని అమ్ముకొని ప్రభుత్వాలు నడుపుతారన్నమాట. అందులో భాగమే ఇవాళ. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా పబ్లిక్ సర్వీస్ కూడా ఉండాలి. అంటే ప్రతి రంగంలోనూ గవర్నమెంట్ సెక్టర్ లేకపోతే అదుపు తప్పితే ఇటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అప్పటికప్పుడు సరి చేయాలంటే ఇప్పుడు ప్రభుత్వం 1000 విమానాలు తెచ్చి నడపగలదా? ఇండిగోని రిప్లేస్ చేసి అది బాగైందాక వీళ్ళు ఇట్లా కూర్చోవాల్సిందే ప్రభుత్వం. ప్రజలు ఆ సంతృప్తి రాకుండా మేము ధరలు కంట్రోల్ చేసి అనౌన్స్ చేసినాం, లేకపోతే మేము చర్యలు తీసుకుంటాం, ఎంక్వైరీ చేస్తాం, ఇవన్నీగా ఈ ఎంత తాత్కాలిక చచ్చిపోయిన తర్వాత అద్దెదనం పెట్టినట్టు ఉంటాయి. ఈ ప్రయాణికులు మాత్రం మారుతున్నాయి. ఎందుకంటే ఇవాళ దేశవ్యాప్తంగా చదువు పెరిగింది, మొబిలిటీ పెరిగింది, ఆదాయ స్థాయి ఎంతో పెరిగింది, తర్వాత టూరిజం పెరిగింది, 11.1% గ్రోత్ రేట్ ఉంది విమానయానంలో ఈ కస్టమర్స్ తోటి. దీనికి కష్టమయ్యే విధంగా ఉండాలి. తర్వాత ఇటువంటి రూల్స్ కొత్తవి తెచ్చినప్పుడు ప్రైవేట్ ప్లేయర్స్ అర్థం చేసుకురా లేదా అని కూడా చెక్కింగ్ ఉండాలి. ఇండిగో తప్పుడు అంచనా వేసింది అనేది ఇప్పుడు ఏంది ఫైనల్ కన్క్లూజన్ ఏమిటి? ఒక 12 కారణాలు ఉంటే 11 పక్కకు పెడితే అసలైన కారణం ఏమిటి అంటే ఏవియేషన్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన దానికి ఇండిగో అర్థం చేసుకున్న దానికి గ్యాప్ వచ్చింది, దాంతో పైలట్ల కొరత ఏర్పడుతుంది అంటున్నారు. అంటే మానిటరింగ్ లేదన్నమాట, గవర్నమెంట్ మానిటరింగ్ లేదు. ఈ రూల్స్ తీసుకొచ్చినాక, పైలట్లకు రెస్ట్ పీరియడ్ పెంచినాక, పైలట్ల యొక్క ఫ్రీక్వెన్సీ తగ్గించిన తర్వాత, ఇవన్నీ ఇచ్చిన తర్వాత దానికి అండర్స్టాండింగ్ లేదు. ఇది ట్రబుల్. కాబట్టి 12 కాజులు 10 కాజులు చెప్పేసిన ఒకటివైతే ప్రైమ్ కాజ్ ఇదే. కాబట్టి మానిటరింగ్ ఉండాలి ప్రైవేట్ సంస్థల మీద. అయితే సత్యం గారు, అయితే ఈ సంక్షోభం పరిస్థితి ఎప్పటిలోగా చక్కబడే అవకాశం ఉందంటారు? అధికారులు ఒకవైపు అంచనా వేస్తున్నారు 3 రోజుల్లో చక్కబడుతుందని, అది సాధ్యమేనా? ఇప్పుడు ఇండిగో సంస్థ నుంచి వచ్చినటువంటి స్టేట్ ఇప్పుడు ప్రభుత్వం అధికారాలు చెప్పేది నిజం కాదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం చేతిలో ఉన్నటువంటి రంగం కాదు, ప్రభుత్వ విమానాలు కావు. వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్పేది. ఇండిగో వాళ్ళ యాజమాన్యం చెప్తే ప్రభుత్వం చెప్తుంటది ఈ లోపు అవుద్దని. ఆ సంస్థ నుంచి వచ్చినటువంటి స్టేట్మెంట్ అంటే 10th నుంచి మినిమం స్టార్ట్ కావచ్చు అంటున్నారు. అంటే ఇవాళ డేట్ 6th కదా, కాబట్టి ఖచ్చితంగా ఇంకో 5 రోజులు మాక్సిమం 100% చేరుకోవాలంటే అది 13th 14th వరకు వారం కూడా పట్టవచ్చు. కాబట్టి ఇప్పుడు ఎయిర్పోర్ట్కు పోనే వాళ్ళు లేనప్పుడు కొంత ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఇప్పుడు రైళ్ల సంఖ్య పెంచారు, ఆల్టర్నేటివ్ చూసుకుంటారు. ఇంకో 3 రోజులు 4 రోజులు టైం ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత ఇంకోటి కూడా ప్రభుత్వానికి ఒక అంచనా లేకపోవటం మరీ ఆశ్చర్యం. ఇప్పుడు ఉన్నటువంటి నేను ఇంతకుముందు చెప్పినట్టు 20 కోట్ల మంది ప్రయాణికులు మన దేశంలో తిరుగుతున్నటువంటి అంచనా. 20 కోట్ల మంది ప్రయాణికులు సంవత్సరానికి ప్రయాణం చేస్తున్నారు. అందులో ఒక్క బాంబే ఢిల్లీ హైపోర్టులో 5 కోట్ల మంది పనిచేస్తున్నారు ఆ ఒక్క లైన్లోనే, బాంబే ఢిల్లీలో. అంటే దేశవ్యాప్తంగా 30 మంది ఉంటే ఆ రెండు పట్టణాల మధ్య, ఆ 2 సిటీల మధ్య ఒకే లైన్లో 5 కోట్ల మంది ప్రయాణం చేస్తారు. అంత సీరియస్నెస్, అంత క్రౌడెడ్గా ఉన్నప్పుడు దానికి ఆల్టర్నేటివ్ అనేటువంటిది కనీసం ప్రభుత్వాల చేతుల్లో కానీ ఏవియేషన్ సంస్థల చేతుల్లో మెదడులో కానీ అది లేదు. ఏదైనా ట్రబుల్ ఇస్తే ఆల్టర్నేటివ్ ఏమిటి అనేది లేదు. ఇప్పుడున్నటువంటిది ఏమిటి? రైల్వే అంటున్నారు. అట్లా ఇది పరిస్థితి. కాబట్టి ఏదేమైనా ఇవాళ రేపట్లో
ఎయిర్పోర్ట్లో ప్రెజర్ తగ్గుద్ది, ఎయిర్పోర్ట్లో ప్రెజర్ తగ్గుద్ది, వాళ్ళు రైల్లో లేకపోతే ఇంకోటో చూసుకుంటారు. అదే ఇప్పుడు హైదరాబాద్ అనుకోండి, విశాఖపట్నం హైదరాబాద్ అనుకోండి, బస్సులు చూసుకుంటారు, కార్లు చూసుకుంటారు. అదే ఢిల్లీ అనుకోండి, ట్రైన్ చూసుకుంటారు. కాబట్టి వాళ్ళ క్రౌడ్ తగ్గుద్ది కాబట్టి మళ్ళీ ఈజీగానే తీసుకుంటారు. ఇప్పుడు క్రౌడ్ గొడవ చేస్తున్నారు కాబట్టి రియాక్ట్ అవుతున్నాయి. విమానయాన ఇండిగా అయినా రియాక్ట్ అవుతుంది, గవర్నమెంట్ అయినా రియాక్ట్ అవుతుంది. రేపు విమానాశ్రయాలన్నీ ఖాళీ అయినాయి అనుకోండి, విమానాలు నడవట్లేదు, మనం పోవద్దు అనుకున్నాం అనుకోండి, ఆడ క్రౌడ్ లేదనుకోండి, ఆడ గొడవ లేదనుకోండి, వెంటనే వీళ్ళు సైలెంట్గా ఉంటారు, వచ్చిన కష్టాలు ఏం లేవులే అనుకుంటారు. కాబట్టి ఏదేమైనా ప్రతి మెకానిజానికి ఆల్టర్నేటివ్ ఉండాల్సినటువంటి అవసరం ఉందనేది ఇవాళ మనకి ఈ క్రైసిస్ తెలియజేస్తుంది. అయితే సత్యం గారు, ఇండిగో సంక్షోభం తర్వాత టికెట్ ధరలపై కేంద్ర పరిమితి విధించడం అనేది విమానయాన రంగంలో ప్రభుత్వ జోక్యానికి సంబంధించిన ఏ రకమైన సంకేతాలను ఇస్తుంది? ఈ చర్య దీర్ఘకాలంలో విమానయాన సంస్థల ఆర్థిక వ్యవస్థను ఎలా ప్రభావితం చేయవచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. విమానయానం ఇవాళ టూరిజం అనేది జీడిపిలో దరిదాపు 2-3% ఉంది. కాబట్టి టూరిజం దెబ్బతింటే ఎకానమీ దెబ్బతింటది. సర్వీస్ సెక్టార్లో ఇవాళ టూరిజం కూడా ఒక గుర్తించదగినటువంటి స్థాయిలో ఉంది. ఆ టూరిజంలో మొత్తం హోల్ అండ్ సోల్ ఎయిర్ ట్రాన్స్పోర్టే కాదు, కానీ ఇది పార్ట్ ఆఫ్ ది. తర్వాత ఈ టూరిజంలో దానికి ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఇంపార్టెన్స్ దానికే పెరుగుతుంది రోజు రోజుకు, ఎయిర్ ట్రాన్స్పోర్ట్కు. కాబట్టి దాన్ని నిలబెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు దేశవ్యాప్తంగా విమానయానాలు, ఎయిర్పోర్ట్ల సంఖ్య పెరిగింది. ఈ మధ్యన చెప్పారు, మేము మా ఆధ్వర్యంలో అప్పుడు 40-50 ఉన్నది, ఇప్పుడు 150కి తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ల సంఖ్య అని. కాబట్టి ఎయిర్పోర్ట్ల సంఖ్య పెంచుతున్నప్పుడు, ఫ్లైట్ల సంఖ్య పెరుగుతున్నప్పుడు దానికి కావాల్సినటువంటి మానిటరింగ్ కూడా పెరగాలి. ఎవరు ఏ ప్రైవేట్ వ్యక్తులకు ఒప్పచెప్తే ఇటువంటి సంఘటనలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా టూరిజం అనేది ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ జీడిపి గ్రోత్లో. దాన్ని సక్రమంగా నిర్వహించాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత మనకి ఇక్కడ ఉన్నటువంటి అడ్వాంటేజ్ అయితే ఫారిన్ కరెన్సీ వస్తుంది. అంటే ఇతర దేశస్తులు మన దేశం చూడటానికి వస్తే మనకు ఫారిన్ కరెన్సీ వస్తుంది. మనకు చాలా లోట్లు ఉన్నాం అనుకుంటాం కదా, మనం ఎక్స్పోర్ట్ చేస్తేనే ఫారిన్ కరెన్సీ వస్తుంది. అటువంటిది విలువైన ఫారిన్ కరెన్సీ వస్తుంది. ఇతర దేశాలు మన దేశాన్ని చూడటానికి వస్తే వాళ్ళ కరెన్సీ తీసుకొచ్చి ఇక్కడ మార్చుకుంటే మనం రూపాయలు ఇస్తాం వాళ్ళకు. అంటే అది మనకు మంచి అడ్వాంటేజ్. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ పెరుగుతూ ఉంటాయి, మన దేశం చూడటానికి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఆస్పెక్ట్ ఆలోచించుకొని ఇప్పుడు ఇంటర్నేషనల్ కూడా క్రెడిబిలిటీ దెబ్బతింది. అనేక ప్రపంచ దేశాల్లో ఇది జరిగింది అనేది దెబ్బతింటది. అనుమానిస్తారు, అనుమానం ఉన్న కాడికి పోరు. ఇది పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సత్యం గారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాష్ట్ర న్యూస్.